బాపట్ల జిల్లాలో డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ పరిస్థితులు, ఇంధన వనరుల సమస్యల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. పొదుపు చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో క్లస్టర్ మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు, మన అందరి ప్రీతమ నాయకులు, అలాగే డిజిటల్ మహానాడు గురించి తెలియజేస్తూ కొన్ని కార్యక్రమాలు కూడా మీకు తెలియజేయాలి. బాపట్ల మండలంలో 2 క్లస్టర్లు ఉన్నాయి. ఒక క్లస్టర్కి వెంకటేశ్వర కళ్యాణ మండపం అప్పికట్ల, బాపట్ల రూరల్ మండలం. ఇంకో మండలం కిషోర్ చెన్నుపాటి ఆర్య వైశ్య కళ్యాణ మండపం వెదులుపల్లి. బాపట్ల రూరల్కి సంబంధించి ఈ 2 చోట్ల కూడా డిజిటల్ మహానాడు జరుగుతుంది. పార్టీని రెండో పులివెందులుగా మన బాపట్ల పేరున్న ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వంలో చేర్చి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అందరం కలిసికట్టుగా 2024లో 27,732 ఓట్ల మెజార్టీతో గెలిపించిన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మన శ్రీనివాస్ గారు, అలాగే రూరల్లో నాయకులని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సీనియర్ లీడర్ జయప్రకాష్ నారాయణ గారు, అలాగే పరిశీలకుడిగా మన ముందుకు వచ్చి కొత్తగా మీ అందరికీ పరిచయం చేసిన వ్యక్తి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ పూనుగుంట్ల కోటేశ్వరరావు గారు కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీ అందరితో పాటు నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మీ సైడ్ నుంచి ఏదన్నా ప్రశ్నలు అడగాల